శృంగారం అయిన తర్వాత చాలామంది చేసే కామన్ మిస్టేక్స్ దాని గురించి మాట్లాడదాము. శృంగారం ఏదైతే ఉంటుందో మీరు చేసిన తర్వాత మీకు ఆర్గాజం వచ్చిన తర్వాత డిశ్చార్జ్ అయిన తర్వాత అంటే ఆఫ్టర్ ప్లే. ఇప్పుడు మీది ప్లే అయిపోయింది. ఇప్పుడు ఆఫ్టర్ ప్లే కానివ్వండి, దాన్ని ఆఫ్టర్ కేర్ అని కూడా చెప్తారు. అదేంటంటే మీరు మీ పార్ట్నర్‌తో ఉండాలి. అక్కడ కొంచెం సేపు మీరు గడపాలి. అక్కడ మీరు మీ ఎండార్ఫిన్స్ అనే హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. మీకు ఒక రకమైన విపరీతంగా మీ ఆనందం వస్తుంది. అప్పుడు ఆ సమయంలో మీరు మీ పార్ట్నర్‌తో కొంచెం సేపు గడపాలి. నేనెప్పుడూ చెప్తుంటాను 3 భాగాల్లో మీ సెక్స్‌ని డివైడ్ చేయాలి. ఒకటి ఫోర్ ప్లే, సెకండ్ ప్లే, థర్డ్ ఆఫ్టర్ ప్లే. ఈ ఆఫ్టర్ ప్లే గురించే మనం యూజువల్లీ ఇప్పుడు డిస్కస్ చేసింది. అంటే మీది కంప్లీట్ అయిన తర్వాత, శృంగారం కంప్లీట్ అయిన తర్వాత. శృంగారం ఎప్పుడు కంప్లీట్ అవుతుంది? మీరు డిశ్చార్జ్ అయిన తర్వాత మీ పార్ట్నర్ కూడా డిశ్చార్జ్ అయిపోవాలి. అప్పుడు గుడ్ ఎండింగ్ అవుతుంది. దాని తర్వాత మీరు కూర్చొని మాట్లాడడము, మళ్ళీ వెంటనే ఏంటంటే ఏదైనా నెక్స్ట్ ప్లానింగ్ చేయడము, నెక్స్ట్ ఎప్పుడు కలవాలి, ఎప్పుడు కలుద్దాము, ఈరోజు మంచిగుండే, ఇలా ఉండే, ఇవన్నీ మాటలు మాట్లాడాలి. ఇదైతే మనం డిస్కస్ చేసాం. ఇప్పుడు కామన్ మిస్టేక్స్ ఏంటంటే, ఇప్పుడు లేచిపోతారు. అంటే అక్కడి నుంచి ఇమీడియట్లీ ఫోన్ తీసుకుంటారు, ఫోన్లో వెళ్ళిపోతారు. డిశ్చార్జ్ అయిన వెంటనే ఫోన్ తీసుకుంటారు. ఆమె వాళ్ళ ఫోన్ తీసుకుంటే ఈయన ఫోన్ తీసుకొని దాంట్లో ఏదో సెర్చ్ చేయడం, ఏదో బిజీ అయిపోతారు. ఇది తప్పు. ఇది ఒక మెయిన్ కామన్ మిస్టేక్. సెకండ్ మిస్టేక్, యూరినేట్ చేయరు. అంటే మూత్రము చెయ్యరు. ఇమ్మీడియట్లీ ఏంటంటే సెక్స్ అయిన తర్వాత అది చేసేస్తే మీరు బ్యాక్టీరియాని బయటికి తీసేస్తారు. సో ఎప్పుడైనా సరే మీరు యూరిన్ ఆపకూడదు. వెంటనే సెక్స్ అయిన తర్వాత మీరు వెళ్ళి మూత్రం చేయాలి. దాని తర్వాత మీరు ఏంటంటే కూర్చున్న తర్వాత, మాట్లాడిన తర్వాత ఏదైనా ఒకటి మంచిగా టైం గడిపి ఇద్దరు, దాని తర్వాత అప్పుడు లేవాలి. అదే కాకుండా చాలామంది మిస్టేక్ ఏం చేస్తారంటే ఇమ్మీడియట్లీ పని అవ్వగానే బయటికి వెళ్ళిపోతారు, వర్క్ వెళ్ళిపోతారు, బిజీ అయిపోతారు. అలా చేయకూడదు. ఇంకోటి ఏంటంటే సబ్బు కానివ్వండి, ఏదైనా డిటర్జెంట్స్ అవి ఉంటాయి కదా, డాచెస్ అని, వెజైనల్ వాషెస్ అని, అవన్నీ వాడకూడదు. ఉట్టి నీళ్ళతోనే మీరు వాష్ చేసుకుంటే ఇట్ ఈస్ ఎనఫ్. అవన్నీ వాడితే రియాక్షన్స్ అవుతాయి, ఇచ్చింగ్ అవుతుంది, మళ్ళీ ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఈ కామన్ మిస్టేక్స్ ఎప్పుడైనా సరే చేయకూడదు. మీరు శృంగారంలో పార్టిసిపేట్ అయినప్పుడు మీరు డివైడ్ కొంచెం టైం తీసుకొనే మీరు స్టార్ట్ చేయండి. ఎందుకంటే ఎండ్ చాలా ఇంపార్టెంట్. దేనికైనా సరే, ఏ ఆట అయినా సరే ఎండ్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు దీన్ని మీరు ఆట అనుకోండి, ఎక్సర్సైజ్ అనుకోండి, ఏమని అనుకోండి, కానీ ఎండ్ మంచిగా ఉండాలి. ఏ పనికైనా మీరు ఎండింగ్ మంచిగా ఇస్తే బాగుంటుంది. ఇప్పుడు ఈ సమస్య ఎప్పుడొస్తుంది అంటే, మా పార్ట్నర్‌ని ఒకవేళ మీరు కేర్ చేయకపోతే ఆఫ్టర్ కేర్ అంటారు. అంటే ఆమెతో మాట్లాడడం, ఆమెతో చెప్పడం, ఈరోజు ఇలా మంచిగుండే, మనం నెక్స్ట్ టైం అలా చేద్దాము, ఆ భంగిమలో చేద్దాము, ఈ భంగిమలో చేద్దాము. నెక్స్ట్ అంటే ఈ మీటింగ్ కంప్లీట్ అయినప్పుడు నెక్స్ట్ మీటింగ్ కూడా డిసైడ్ చేసుకొని లేవాలి. సో చాలామంది ఏంటంటే అవన్నీ మిస్ అవుతారు. చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తారు. దాని వలన వాళ్లకు మళ్ళీ కలవాలనే ఆసక్తి ఉండదు. అది ఒక రకమైన అది ఏదో రొటీన్ అయిపోతుంది. ఎప్పుడైనా వస్తే వెళ్తారు, ఎరెక్షన్ వస్తే చేస్తారు, మరి వెళ్ళిపోతారు. ఆ థ్రిల్, ఆ ఆనందం, అదైతే ఇద్దరి మధ్యలో ఏదైతే అట్రాక్షన్ ఉంది అది రాదు. అందుకనే ఇది చాలా ఇంపార్టెంట్. ఈ మిస్టేక్స్ చేయకుండా మీరు హెల్తీ సెక్స్ చేయాలంటే ఈ మిస్టేక్స్ చేయకూడదు. ఇప్పుడు ఇమ్మీడియట్లీ వాళ్ళు ఫోన్ తీసుకొని చూస్తారు. దాంట్లో ఒకవేళ మనము సైంటిఫికల్లీ ఆలోచిస్తే చూడండి, ఇమ్మీడియట్ షిఫ్ట్ అవుతారు. ఇమ్మీడియట్ వాళ్ళ మూడ్ ఇటు నుంచి అటు వెళ్ళిపోతుంది. అతను ఫోన్లో ఉంటాడు. బ్లూ రేస్ ఏవైతే ఉంటాయో అవి రెటీనా మీద పడతాయి. అంటే ఆ స్వింగ్ అయిపోతుంది. అతను అక్కడి నుంచి జరిగిపోతాడు. అతనికి ఆ ఇంటెన్షన్స్ అంటే అక్కడ కలవడము, అంటే ఆమె మీద ఇంట్రెస్ట్, సెక్స్ మీద ఇంట్రెస్ట్ వెళ్ళిపోతుంది. ఇలాంటప్పుడు ఉట్టిగా అంటే కలవడం, దాని తర్వాత మళ్ళీ ఫోన్లు తీసుకోవడం అంటే చాలా ఇబ్బందులు అవుతాయి. ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ లాంటి ప్రాబ్లం అబ్బాయికి రావచ్చు. ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఏంటి? ఎప్పుడైతే టైం ప్రకారం కలవాలనే ఉంటుంది, ఆ టైం కలవడు, ఆ టైం ఎరెక్షన్ రాదు, ఆ టైం మూడ్ రాదు. అయితే ఈ ఇబ్బంది వస్తే అలాంటప్పుడు అతను పర్ఫామ్ చేయలేడు. సో
ఎప్పుడైనా సరే కనెక్టెడ్ ఉండాలి. విపరీతమైన ఇష్టం ఇద్దరి మధ్యలో ఉండాలి. అట్రాక్షన్ ఉండాలి. ఇద్దరు కలిసి అంటే మంచిగా మరీ మరీ చేయాలనే ఆ ఇంటెన్షన్స్ ఉంటేనే ముందుకెళ్ళొచ్చు. ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ లాంటి ప్రాబ్లమ్ ఎప్పుడైనా సరే చిన్న చిన్న విషయాలతో వచ్చేస్తుంది. బికాజ్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు మైండ్ అండ్ ఆహ్, అంగం అనమాట. మైండ్ నుంచి అక్కడ సంకేతాలెళ్తాయి. అవన్నీ మైండ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్. సో, ఇలాంటి అప్డేట్స్ కొరకు చూస్తుండండి. నేను మీ డాక్టర్ ఎస్ఆర్ రెహమాన్, ఎండీ యునాని, నాంపల్లి, హైదరాబాద్ నుంచి.